బస్సు ప్రయాణంలో 40 మంది యాత్రికులు, 2 డ్రైవర్లు, 3 సహాయక సిబ్బంది, మొత్తం 45 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్లు మనకి ప్రాథమిక సమాచారం ఉంది. అందులో 3 మృతి చెందినట్లు, ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, తర్వాత ఒక మహిళా యాత్రికురాలు, ఈ 3 చనిపోయారు. 15 మంది యాత్రికులు అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వాళ్ళు ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఎటువంటి ప్రమాదం లేదు, కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కొంతమందికి ఉన్నాయి. ఆ ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంత అక్కడనే ఉంచి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి అక్కడ డాక్టర్లు సలహా ఇవ్వడం, వెంటనే ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి మొదలుపెట్టమని చెప్పడం కూడా జరిగింది. దానికి తగ్గట్టు అక్కడ డాక్టర్సు, అక్కడ ఉన్నటువంటి బీహార్ గవర్నమెంట్ అధికారులు కూడా స్పందిస్తూ ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది, కానీ ఫ్రాక్చర్స్, కొన్ని ఇంజరీస్ ఉండడం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ చేశామని కూడా వాళ్ళు చెప్పారు. 23 మంది యాత్రికులు ప్రమాద స్థలానికి దగ్గరలోనే కొంత ఉన్నారు. అలాగే ఇది ఔరంగాబాదు నగరానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. తక్షణ సహాయం, వసతి, ఆహారం ఇవన్నీ కల్పించాలని చెప్పి అక్కడ తెలుగు అధికారులను కోరాం. వారు ఆ విధంగా స్పందించి ముఖ్యమంత్రి గారి ఆలోచన, వారి యొక్క ఆదేశాలను పాటిస్తారు. ఏపీ భవన్లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం అక్కడ సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.